ఇక్కడ మాత్రం గణపతులు మంచి మంచి ఉన్నాయి. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకూరి. తెలుసుగా ఇది ఎక్కడ నుండో మంజులాపూర్ నిర్మల్. హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి నిర్మల్లోని లక్ష్మీ గణపతి కలార్స్ దగ్గర అయితే ఉన్నాము. మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే లక్ష్మీ గణపతి కలార్స్ యొక్క షెడ్, మెయిన్ షెడ్. అండ్ ఇంకొక షెడ్ కూడా మనకు ముంగడు ఉంటుంది, అది వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను. అండ్ ఇందులో మనకు 3 feet నుంచి పడితే 22 feet వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఇందులో ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. మనమైతే లోపలికై చూద్దాం. వర్క్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని బుకింగ్ కూడా అయినాయి. మీరు ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేయండి. ప్రతి ఒక్క గణపతి కూడా చాలా యూనిక్గా ఉన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. నేనైతే ఇప్పుడు మీకు లోపలికై గణపతులన్నీ చూపిస్తా. చలో ఇంకెందుకు లేడు వచ్చేసేరి చూపిద్దాము. మనకు మెయిన్ షెడ్, ఫస్ట్ షెడ్. అండ్ అక్కడ చూడండి, అక్కడ సైడు చిన్న షెడ్. అందులో మనకు 3 feet నుంచి పడితే 12 feet వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇందులోకి ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్స్ అయితే చూద్దాం. ఓకే, షెడ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. వావ్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ చూడరి. గేట్ మాత్రం మనకు చలో పెద్ద గోడలు అయితే ఉన్నాయి, భారీ గోడలు. వర్క్ అయితే నడుస్తుంది దాదాపు ఇలా కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి వచ్చేసి దాదాపు 12 feet హైట్ వరకు ఉంటుంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. అంతా ప్యాచప్ వర్క్ అంతా చేస్తారు, అటాచ్మెంట్స్ అవన్నీ. అండ్ ఈ గణపతి యొక్క ఫేస్కి మొత్తం కూడా ఏనుగు కలర్ ఉంటుంది కదా, ఏనుగు టైప్లో ఆ కలర్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ సైడ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది గణపతి. ఈ గణపతి కూడా సేమ్ కలరు ఇంతకుముందు చెప్పింది కానీ ఆ కలర్ ఈ గణపతి కూడా వస్తుంది, ఏనుగు కలరు. సేమ్ ఏనుగు ఫేస్ కలర్ అయితే రావడం జరుగుతుంది. దాదాపు ఈ గణపతి 18 feet వరకు హైట్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఇట్లా సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ సైడ్ కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు కూర్చున్నది గణపతి వచ్చేసి. ఇక్కడ ఉన్న గణపతులన్నీ ఆల్మోస్ట్ మనకు 18 feet వరకు హైట్ అయితే ఉంటాయి. ఈ రో మొత్తము మనకు బ్యాక్గ్రౌండ్తో మళ్ళీ ఇంకొక 3 feet వరకు ఎక్స్ట్రా అయితే పెరుగుతుంది. ఓకేనా, మీకు 2 కలరింగ్ అయిన గణపతులు అయితే చూపిస్తాను కదా. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి దాదాపు 15 feet హైట్ వరకు అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో. అండ్ పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. పంచవర్క్ అండ్ కండు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు శాంపుల్గా మనకు కలరింగ్ వరకు ఆ పంచవర్క్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మనకు ఈ గణపతి ద్వారా మీకైతే చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కుందన్ వర్క్ అయితే రావడం జరిగింది గణపతికి. హారాలు కానీ, సైడ్లో చెవుల పైన కానీ, కిరీటానికి కానీ ప్రతి ఒక్కటి కూడా కుందన్ వర్క్ అయితే రావడం జరిగింది. ఒకవేళ కస్టమైజ్గా మనకు కావాలంటే కూడా మనకు చేపించడం జరుగుతుంది. దానికి మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ పంచ చూసుకున్నట్టయితే మనకి ఈ గణపతికి ఈ పంచ జస్ట్ డెమో కోసం పెట్టారు. అండ్ ఇక్కడ అంచులకు డిజైనింగ్ వర్క్ వస్తుంది పూసల టైప్లో. ఓకేనా, చలో ఇంకా నెక్స్ట్ గణపతులు అయితే చూద్దాం. గణపతి కాలు పైన మనకు అమ్మవారిని అయితే కూర్చున్నది. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్ ఉంది. ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక కలరింగ్ బ్యాలెన్స్ ఉన్నది. అండ్ ఇంకా మనకు గణపతులు కూడా ఇంకా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకు. గణపతులు మొత్తం స్మూత్ తయారు చేశారన్న, అదే ఫినిషింగ్ వర్క్, కలరింగ్ కూడా గ్లాజీ కోటింగ్ వస్తుంది, సూపర్. అండ్ ఈ ప్రతి ఒక్క గణపతికి కూడా బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ వస్తుంది. ఒకవేళ మీకు కస్టమైజ్డ్గా మీకు కుందన్ వర్క్ కావాలనుకుంటే మాత్రం అట్లా కూడా చేయించుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు ఓపెన్ స్పేస్లో మనకి ఇంకొక చూసారు ఇక్కడ కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ ఉంది గణపతి. ఇక్కడ చూసారు వెర్తులు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు గణపతికి 6 చేతులు ఇచ్చారు. ఈ గణపతి స్పెషల్ 6 చేతులు ఉన్నాయి. హైట్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. కలర్ అయిన గణపతులు చూపిస్తాను కదా అన్నము ఆల్రెడీ చూపించడం ఉంటది. అది గణపతి మాత్రం కలర్ తోటి హైలైట్ కనబడుతుంది అసలుకి. పంచకట్టు వేసి గణపతికి. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం సూర్యభగవాని ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గణపతికి ఫుల్ కలర్తో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు ఈ కలర్స్కి రాగానే మనకు ఈ అంటే గణపతులు ఎట్లా ఉంటాయి, కలరింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనకైతే ఒక శాంపుల్కి అయితే ఇక్కడ గణపతికి అయితే కలర్ వేయడం జరిగింది. ఈ గణపతిని చూసి ప్రతి ఒక్క గణపతి కూడా ఇట్లానే కలర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు పంచ కట్టించిరా ఇట్లా కూడా ఉంటుంది, ప్రతి ఒక్క గణపతికి ఉంటుంది. అండ్ ఫేస్ చూడండి ఎంత ఎక్సలెంట్ కలర్ వేసారు. సూర్యభగవాన్ ఆర్చ్. ఈ గణపతి మనకు దాదాపు 18 feet హైట్ వరకు అయితే ఉంటుంది. ఓకే, ఓన్లీ ఇది డెమో మాత్రమే. గణపతి అన్ని ఇట్లానే ఉంటాయి, సేమ్ మోడల్ అండ్ కలరింగ్. ఇక్కడ గణపతికి దాదాపు ఒక 1 monthకి ఎక్కువ అవుతుంది ఈ గణపతి కలర్ వేసి. అండ్ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా మనకు కలరింగ్ అయితే అట్లనే ఉన్నది. అంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత నీట్గా కలరింగ్ వర్క్ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి గణపతులు కాబట్టి కవర్లు ఉన్నాయి. అండ్ మనకు ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉందన్న. శేషనాగు బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ స్టైల్లో మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, అండ్ ఇక్కడ గణపతులు అన్ని ఫేసులు కూడా చాలా నీట్గా అందంగా అయితే కనబడుతున్నాయి మనకైతే. ఇక్కడ సైడ్ కూడా మనకు కాలు పైన కాలు వేసుకున్న కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. చాలా పెద్దగా ఉంది గణపతి కూడా. అది
అంటే అంటే కాలు మీద కాలు వేసుకున్నట్టు మనకైతే దర్శనం ఇస్తుంది. ఇవన్నీ గణపతులకు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అండ్ మనకి సింహాసనం కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ పట్టీల టైప్లో మనకు డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఇటు సైడ్ కూడా. ఓకే, ఇట్లా మనకు పక్షుల టైప్లో. ఓకే, ఇక్కడ కూడా మనకు సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపతి. ఈ గణపతులు ఇక్కడ చూసిరు కదా, ఈ రో మొత్తం ఇంతకుముందు ఆ సైడ్ చూసినాం, అవన్నీ 18 ఫీటు హైట్ గణపతులు. అండ్ బ్యాక్గ్రౌండ్తో మనకు ఒక 3 ఫీట్లు ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ ఈ లైన్లో మొత్తం కూడా 15 ఫీట్ గణపతులు. అండ్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్తో ఇంకొక 2-3 ఫీట్లు ఎక్స్ట్రా పెరుగుతుంది. 18 ఫీట్ వరకు వస్తుంది దాదాపు. ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు కనబడుతుంది గణపతి. అండ్ ఇక్కడ కూడా మనకు ఇక్కడ త్రిశూలం పట్టుకున్నట్టు ఆ స్టైల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ముంబై మోడల్లో తయారవుతున్న గణపతులు ఇవన్నీ అన్నీ ఆల్మోస్ట్. కానీ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్లో కూర్చున్న మోడల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. గణపతి కూడా చేంజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఎక్సలెంట్ కనబడుతుందో గణపతి మాత్రం. చూసిరా ఎంత ఎక్సలెంట్ ఉన్నదో, ఇట్లా చక్ మన కొడుతుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే 3 తలల వినాయకుడు, త్రిమూర్తి ఆకారంలో ఉన్న వినాయకుడు. జై అంజమామ అని చెప్పి కామెంట్ చేయరు, ఎందుకంటే మన అంజమామ కవర్ తీస్తుండు. ఈ గణపతి కలర్ వేస్తే మాత్రం హైలైట్ కనబడుతుంది, మామూలు కనబడదు. అండ్ ఇప్పటి వరకు మనకు పెద్ద పెద్ద గణపతులు చూసినాము 15 ఫీట్ 18 ఫీట్ అట్లా. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 10 ఫీట్ 12 ఫీట్ హైట్లో ఉన్న గణపతులు. అండ్ ఫేస్ కూడా చాలా చిన్నగా మంచి ముద్దు కనబడుతుంది, బ్యూటిఫుల్గా. నగలు కూడా పెట్టేసి ఆల్రెడీ కూడా కస్టమైజ్గా చేసిన వర్క్ అంతా ఇది. ఓకే, ఈ గణపతులకు అన్నిటికీ పంచకట్టు వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎక్సలెంట్ ఉంది. అండ్ నామాలు కూడా వచ్చినాయి పైన, చూసిరా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెట్టారు ఈ గణపతికి. ఇక్కడ చూడరు, మనకి గణపతి చూస్తే కృష్ణ మోడల్లో ఉన్న గణపతి మాత్రం ఉన్నది. ఇక్కడ చూసారా గణపతి వచ్చేసి దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ వరకు ఉంటుంది. 12 ఫీట్ అయితే హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఇట్లా కాలు పైన హ్యాండ్ పెట్టుకుని కూర్చున్న గణపతి ఎక్సలెంట్ ఉంది. అండ్ మనకు పైన కూడా శేషనాగ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. ఈ గణపతి దాదాపు మనకు ఒక 14-13 ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకు సింహాసనానికి మంచిగా ప్రతి ఒక్క గణపతికి డిజైన్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ గణపతి ఉన్నది. దాదాపు మనకు గణపతి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తోటి 12 ఫీట్స్ వరకు ఉంటుంది. ఈ గణపతికి చూసిరా మొత్తం 6 చేతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూడండి గరుడ వాహనం ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో శేషనాగు శివుని అవతారంలో ఉన్న గణపతి మనకు తపస్సు చేస్తున్నట్టు మనకైతే ఇక్కడ దర్శనమిస్తుంది. అండ్ మనకి ఇక్కడ హెయిర్స్ కూడా రియాలిటీగా మనకు ఇక్కడ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకు త్రిశూలం వస్తుంది. ఓకే, ఈ గణపతి దాదాపు 13-14 ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు. ఆర్చ్ మాత్రం మనకు మంచిగా ఇచ్చారు, త్రిశూలాలు ఇచ్చేసి మధ్యలో మనకు శేషనాగు ఇచ్చారు, అది ఎక్సలెంట్. అండ్ ఇక్కడ మనకు రాతి పైన కూర్చున్న బుజ్జ గణపతి. ఇందులో ఇంకొక పెద్ద గణపతి ఉంటుంది, దాదాపు నిల్చున్న మోడల్లో ఉంటుంది గణపతి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ గణపతి పేరు కూడా చెప్తారు అది. అండ్ ఈ గణపతి చూపించాలంటే చాలా దూరం పోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్దగా. ఎందుకంటే ఈ షెడ్లోనే అతిపెద్ద గణపతి చూడండి. మనకి గణపతి చూసి దాదాపు పెద్దగా ఉండనా, నువ్వే ఊహించుకో. ఇక నేను నిలబడితే ఇక్కడ మనకి ఇక్కడ ముంగట హంస వస్తుంది, ఇక్కడ వరకే ఉన్నా ఓన్లీ కాల వరకు. ఇక్కడ నుంచి గణపతి ఇంకా చాలా పెద్దగా ఉంది. పేరు చెప్పు. కెత్వర్చ రాజా. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది, దాదాపు 22 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు హంస వస్తుంది అనమాట. ఇటు సైడ్ మనకు వింగ్స్, రెక్కలు. ఓకే, లాస్ట్ టైం ముంబైలో చాలా హైలైట్ అయిన గణపతి స్టాండింగ్ పొజిషన్లో ఉంది. మొత్తం దాదాపు 21 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకొక గణపతి కూడా మల్లార్ స్వామికి సంబంధించిన గణపతి కూడా రేపు స్టార్ట్ అవుతుందంట. ఆ గణపతి మనకు దాదాపు 22 ఫీట్ హైట్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా కొన్ని గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ మన లాస్ట్ నుంచి చూద్దాము. ఇక్కడ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎందుకంటే అంత పెద్ద గణపతులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. అండ్ అక్కడికి మొత్తం అన్ని నీట్గా తయారు చేసారు గణపతులు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణపతులకు ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ కలర్ బ్యాలెన్స్ ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్లో మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, దాదాపు 18 ఫీట్ హైట్, బ్యాక్గ్రౌండ్తో మళ్ళీ 3 ఫీట్ హైట్ ఎక్స్ట్రా. ఫ్రెండ్స్, గణపతులు చూపించాలంటే కెమెరాలో సరిపోతలేవు, మీరు ఇక్కడికి తప్పకుండా రండి. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ అండ్ చాలా డిఫరెంట్ ఉన్న గణపతులు అయితే మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 18 ఫీట్ హైట్, బ్యాక్గ్రౌండ్తో ఇంకా పెరుగుతుంది. అండ్ మనకు చేతిలో త్రిశూలం వస్తుంది. అండ్ మనకు గణపతి యొక్క కిరీటం మధ్యలో అమ్మవారిని ఇచ్చారు, పైన శేషనాగు. ఓకే, చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. అసలు అది కెమెరా డైరెక్ట్ వచ్చి చూసి బుక్ చేసుకోరు అది. అండ్ ఇక్కడ కూడా చూడండి
ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఉన్న గణపతి కొంచెం ప్రత్యేకత కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు విఠలేశ్వర స్వామి వస్తారు. చాలా అంటే చాలా పెద్ద అవుతుందంట. కానీ గణపతి మాత్రం మనకు దాదాపు ఒక 18 feet వరకు ఉంటుంది. ఇంకా స్వామి వారు వస్తే ఇంకా చాలా పెద్దగా కనబడుతుంది. ఓకే, అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గణపతి కూడా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు తప్పకుండా జై శివాజీ అని కామెంట్ చేయండి, ఎందుకంటే మనకు అటువంటి గణపతి చూడబోతున్నాము. సేమ్ మళ్ళీ ఈ గణపతికి వస్త్రధారణ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివాజీ అవతారంలో ఉన్న బొజ్జ గణపతి, దాదాపు ఈ గణపతి కూడా సేమ్ హైట్ 18 feet హైట్. గణపతికి పూర్తిగా పైనుంచి కింది వరకు మొత్తం కూడా క్లాత్ వర్క్ అయితే వస్తుంది. శివాజీ ఎట్లా అయితే మనకు కనిపిస్తాడో సేమ్ అదే విధంగా అదే అవతారంలో మనకు గణపతి అయితే కనబడుతుంది. ఓకే, అంటే మీరు చూసారు ఇప్పుడు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీసే ఉన్నది. అండ్ ఇక్కడ ఈ కలర్స్లో ఈ గణపతి చాలా ప్రత్యేకం, ఎందుకంటే మీరు కలరింగ్ అయినాక మీరే అంటారు, అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ సైడ్ గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, డిఫరెంట్ స్టైల్లో చాలా పెద్ద విడతలు కూడా. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకు చాలా వరకు గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి మనకు 10 feet హైట్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకు సింహం పైన కూర్చున్న గణపతి. అటు సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే అంజీ చెప్పాలి, మనకు 2023లో ఒక దర్శనం ఇచ్చిండు. అది బలరాముడు అవతారంలో మనకు రాముడు ఇచ్చిండు. ఇప్పుడు మన లక్ష్మీ గణపతి కలర్స్ లో ఇక్కడైతే దర్శనం ఇస్తున్నాం. మీరు మాత్రము ఈ గణపతి కోసం వెయిట్ చేసి బుక్ చేసుకోరి. అది అండ్ 3 feet నుంచి పడితే 12 feet హైట్ వరకు ఉన్న గణపతులు అక్కడ సెకండ్ షెడ్ లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఓకేనా, చలో. ఇప్పటివరకైతే నేను ఈ కలర్స్ యొక్క అడ్రస్ అయితే చెప్పలేను. ఈ అడ్రస్ వచ్చేసి సాగర్ కాలనీ రోడ్, మంజులాపూర్, నిర్మల్. ఇక్కడ మాత్రం గణపతులు మంచి మంచి ఉన్నాయి. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకూరి. అది ఇక్కడ 3 feet హైట్ ఉన్న గణపతులు. చూడు బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు ఇచ్చారు గణపతులకి. ఫేస్ కట్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నదో. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఏనుగులు ఇచ్చారు. 3 feet హైట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టైల్లో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే విఠలేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి దాదాపు 4 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న గణపతి, చంద్రుని పైన కూర్చున్న గణపతి, అక్కడ కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. ఓకే, చాలా ఎక్సలెంట్ నీట్గా ఉన్నాయి. ఫేస్ కట్లు మాత్రం మంచిగా ఇచ్చారు గణపతులకి. చాలా యూనిక్గా ఉన్నాయి ప్రతి ఒక్క గణపతి కూడా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కలరింగ్ వేసంగా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మన శివుని ఆకారంలో ఉన్న గణపతులు ఇవి చూపెడుతుందా దాని తెలుసుగా. ఇది ఎక్కడ మంజులాపూర్, నిర్మల్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెనక గరుడ వాహనం, గరుడ పక్షి బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ శేషనాగు అండ్ శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి దాదాపు 10 feet హైట్ వరకు అయితే ఉంటుంది. మంచిగా నీట్గా తయారు చేసి ఇక్కడ చూసిరా. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్ ఉన్న గణపతి మాత్రం హైలైట్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకు శివుడు పార్వతి దర్శనం ఇచ్చిండు. అట్లనే గణపతి పక్కకు మనకు శివలింగం కూడా ఇచ్చిండు పట్టుకున్నట్టు. గణపతి మాత్రం కూర్చున్న డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. ఇట్లా శేషనాగు, అట్లనే ఇక్కడ నంది వాహనం. అండ్ ఫైనల్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి ఒక 10 feet ఎబోన ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి చూసారు కదా. ఈ షెడ్లో కూడా ఆల్మోస్ట్ 3 feet నుంచి పడితే 12 feet హైట్ వరకు ఉన్న గణపతులు అయితే మనకు కనిపించినాయి. ఓకే, మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. చాలా వరకు ఇంకా రెడీ కావాల్సిన గణపతులు కూడా ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. కెమెరాలు చూపిద్దామంటే అన్నీ దగ్గరకు ఉండేసరికి చూపించడం కష్టమైంది. కాబట్టి ఒక్కసారి మీరైతే విజిట్ చేయండి. నచ్చినట్టయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, అడ్రస్ తెలుసుగా మీకు. అది మంజులాపూర్, నిర్మల్, సాగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కలర్స్. అది. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.